ఏం నాయనా 4 రోజుల పాటు ఉంటాన్నావుగా? నాకిక్కడ ఏమీ తోచడం లేదు మావయ్య. విన్నావుగా, ఇదేం అనుకుని జరిగింది కాదు, ఇవాళ లేచిన వేళ విశేషం. ఇందులో నీ తప్పే ఉంది మావయ్య. నిజం చెప్పావు, అదే నేరమైతే ఎవరేం చేస్తారు? అలా కాదు నాయన, ఒకరిని నొప్పించే నిజం మాత్రం ఎందుకు చెప్పాలి? ఊరుకుంటే పోయేదిగా. సరే, జరిగిందేమో జరిగిపోయింది. దీన్ని ఆయన అంతగా మనసులో పెట్టుకోకుండా ఉంటే. నాకు నమ్మకం లేదు మావయ్య. ఆయన మరవాలనుకున్నా చుట్టూ చేరిన గ్రహాలు మరవనియ్యవు. వాళ్ల మూలాన ఊరు ముఖం అంతా విరోధం చేసుకున్నాడు. ఈనాడు ఆయన తెలుసుకోలేకపోతున్నాడు గాని మీకంటే ఆప్తులు ఎవరున్నారు ఆయనకి? పరీక్షలు అయిన తర్వాత వస్తాడు. అందాక ఆయన్ని కాస్త కనిపెట్టుండండి. నువ్వు అంతగా చెప్పాలన్న ఆయన, నాకు నువ్వు ఒకటి, నారాయణ ఒకటినా? వస్తా శాంతక్క. కాలేమిటి? గాజు పెంకు గుర్తుకుంది నాయన. వస్తా. బుల్లెమ్మ గారు ఇచ్చారు బాబు. వీడా మా మేనకు నువ్వులే కనుక కొడుకు వచ్చి ఆడాలి. ఎక్కడనే పొరంపోకుండా నీకు బుద్ధి లేదు? నేను ఊళ్ళో లేకుండా చూసి చేసే పనులు ఇవ్వట. వెళ్ళి పోతారా? పోలీసులు పిలవా?